తత్ భవతి. సత్సంకల్పంతో కూడుకున్నటువంటి సంతానం సమాజహితమై జీవిస్తుంది. వికారంతో వచ్చినటువంటి సంతానం సమాజంలో విషవృక్షాలుగా మిగిలిపోతాయి. ఏ భావనతోటైతే బిడ్డను పెంచుతామో ఆ భావనకి భావాత్మక ఇతిహాసంలో మనం ఏ తల్లిని వెతుకున్నా శ్రేష్టమైనటువంటి తల్లులు మాత్రమే ఒక చారిత్రాత్మకమైనటువంటి సంతానాన్ని ఇవ్వగలుగుతారు. గొప్ప గొప్ప చదువులు, గొప్ప గొప్ప సంపదలు బిడ్డలకు ఇవ్వడానికి ఆరాటపడుతున్నారు. ఆదర్శమైనటువంటి ఆత్మ సౌందర్యమైనటువంటి అత్యున్నతమైనటువంటి సంస్కార సంపదను బిడ్డకి ఇవ్వగలుగుతాయి. బిడ్డ ఆ కుటుంబ చరిత్ర నిర్మించగలుగుతారు. వందే మాతృ ఫౌండేషన్ ఈ మాతృయజ్ఞాన్ని, పితృయజ్ఞాన్ని వందలాది పాఠశాలలు ఇప్పుడు ఆ పరిస్థితి అంటే నిజంగా ఆయన కొడుకేనా ఆలోచించాలి. దయచేసి తల్లి కష్టాన్ని అర్థం చేసుకున్న తల్లిని మనం కంటి రేపలు కాపాడుకుందాం. మనందరం చేస్తున్నాం కాదు, కానీ వ్యవస్థలకు ఎలా అవుతుందంటే అమ్మ అవసరం లేదు, నాన్న అవసరం లేదు, భార్య మాట వినో లేకుంటే వేరుల మాట వినో అమ్మను దూరం చేసుకునే నిజంగా దుర్మార్గ ఆలోచన ఎవరికి రాకపోతారు, ఎవరు చేయరలా. కానీ ఒక్కోసారి మాధురెడ్డి సార్ చెప్తూ ఉంటారు, మా అమ్మ ఎవరు వెళ్తూ ఉంటుంటే ఆ వయసులాంటి ఏంటంటే అమ్మతో పాటు నీ దేశాన్ని పని. అయినా ఆ బాధను మనసులో ఉన్నప్పుడు జీవితాంతంలో
చెప్పుకోలేదు. కానీ అమ్మను ప్రేమగా ఆప్యాయతను కానీ నిజంగా ఎంత మొక్కినా తప్పే. అందుకే అమ్మ నాన్న మాట విన్న వాళ్ళే చిరస్థాయిగా ఉన్నారు. చూడండి, శ్రీరామచంద్రుడు కావచ్చు, వినాయకుడు కావచ్చు. వినాయకుడు ఎందుకు పేరు ఇందాక ఫస్ట్ రాగానే గర్భ ప్రార్థన స్టార్ట్ చేశాం. అమ్మ నాన్న పాదపూజ చేసి చక్కగా అమ్మను గౌరవించాడు కాబట్టి వినాయకుడికి అంత ఘనంగా మనం తొలిగా పూజ చేస్తున్నాం. కాబట్టి ఒక్కసారి మన అమ్మలు కావచ్చు, నాన్నలు కావచ్చు, అందరూ కూడా ఒక్కసారి ఆ లింగంలో ముఖాన్ని చూస్తూ నిజంగా ముచ్చని కూడా చేస్తున్నాడు కాదు, మనం అందరం చేస్తున్నాడు. ఒక్కసారి అలా ఉంటే ఒకసారి అందరూ నమస్కరించుకున్నాం. ఒక శంకర్ సార్ చక్కటి పాడబడారు సార్. అమ్మ కానీ ఇప్పట్లో ఏసీ ఇల్లు కూడా రకరకాల మిద్దెలుండి బంగ్లాలుండి మీకు చెప్పాలంటే బంజారాహిల్స్లో ఉన్నటువంటి ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా అమ్మాయి ఇక్కడ ఎందుకమ్మా, నేను హాయిగా పద అక్కడ ఇంకా బాగుందని తీసుకెళ్ళి అక్కడ వృద్ధాశ్రమం తోలుస్తున్నారు. కాబట్టి అలా కాకుండా అది నిజమైన వ్యక్తిత్వం కాదు, నిజమైన మానవత్వం కాదు. అసలు మానవత్వం ఏంటంటే నేను ఉన్నంత వరకు నా అమ్మను కడసారా, నా చివరి చూపు వరకు, అమ్మ చివరి శ్వాస వరకు కాదు, కడ చివరి శ్వాస వరకు కూడా అమ్మను ప్రేమగా చూస్తున్నారు అన్నవాడే నిజమైన కొడుకు, నిజమైన కూతురు. కాబట్టి అలాంటి ఆలోచనతో చేస్తున్న ఈ అమ్మను గౌరవించాలనే కాన్సెప్ట్తో ఉషయ్ గారు ఆ కుటుంబంతో చాలా చక్కగా చేస్తున్నారు. వారికి హృదయపూర్వక అభినందన తెలుపుతూ వారి అమ్మ గురించి రెండు పాటలు పాడాల్సిన వాసం కోరుతున్నాను. అమ్మ పండుగకి ఇప్పుడే పల్లెల కాలంలోన పగేరే రోజుల్లోన ఎండకు ఇవ్వలేవు, వానకు రానివ్వలేవు. పల్లెల కాలంలోన పగేరే రోజుల్లోన ఎండకు ఇవ్వలేవు, వానకు. అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాగినందుకు వందనాలు, అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాగినందుకు. అమ్మ దీవెనలంద అవని లోపలనున్న తీర్థయాత్రలు నెల్ల తిరిగినట్లు, అమ్మ చూపిన ప్రేమలందుకున్నను చాలు సర్వత్ర విజయం సలిపినట్లు, అమ్మ పాదములంది అనగి మొక్కిన చాలు సకల ఆపదలెల్ల సమసినట్లు, అమ్మ మాట్లాడు దేవతంతరయవలయు ఘనముగను సేవ చేసిన కలుగు ముక్తి, గారవింసరసి సునగల్ల ధామ ధీర రఘురామ వరద గంభీర రామ. అమ్మ నాన్నకు మొక్కరా ఆది దేవుళ్ళు తల్లిదండ్రులు, కాస్త కనికరమును చూపరా నిన్ను గన్నల్లే దేవుళ్ళు రా. అమ్మ నాన్నకు మొక్కరా ఆది దేవుళ్ళు తల్లిదండ్రులు, కాస్త కనికరమును చూపరా నిన్ను గన్నల్లే దేవుళ్ళు రా. అమ్మ నాన్నకు మొక్కరా ఆది దేవుళ్ళు తల్లిదండ్రులు, కాస్త కనికరము
తల్లిదండ్రి దైవము చూచాడరా అమ్మ నాన్నకు మొక్కరా ఆది దేవుళ్ళు తల్లిదండ్రులు కనికరము చూడరా నిన్ను కన్నల్లి దేవుళ్ళురా కనికరము చూడరా నిన్ను కన్నల్లి దేవుళ్ళురా కనికరము చూడరా నిన్ను కన్నల్లి దేవుళ్ళురా అవుతుంది కష్టమొచ్చి బాధపడలేదు జాగానికి తనుమారు పేరురా అమ్మకు సాటి ఎవరు రారురా అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా మమతలతో వెలమని దీపం పరమాత్ముడిరా మమతలతో వెలమని దీపం అది కన్న తల్లిరా అమ్మకు స్వార్థం తెలియదురా వేషం మాటలు మధురా అమ్మకు అందరూ ఒకటేరా అమ్మకు ఉన్నయ్యా శతురా అమ్మకు ఉన్నయ్యా శతురా ఆశలు తనరా మనకేరా రాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా మమతలతో వెలమని దీపం మన కన్న తల్లిరా కష్టపడిందో లింగమ్మ కదా, ఆ లింగమ్మ కాదు మన లింగమ్మ అంటే మన అమ్మలు కూడా అలాగే కష్టపడ్డాను. ఆ కష్టాన్ని పిల్లలు లెక్క చేయట్లేదు. ఎందు గురించి అంటే ఒకప్పుడు కష్టపడగా కూడా చూశారు కానీ అమ్మ సుఖపెడదామని ఆలోచన కాకపోయింది. ఎందుకు మాట్లాడుతుందంటే ఒకసారి నేను విశేషాలు షాప్కి వెళ్ళాను. అక్కడ ఒక ముస్లిం ఒక డబ్బా పట్టుకొని పోతుంది. రంజిత్ పని చేస్తే హృదయంలో అతుక్కునే సాంగ్స్ చాలా చక్కగా రాశారు, కనిపిస్తారు. అలాగే ఆ పాట యొక్క మళ్ళీ చూడండి, అన్న బాసిన నాడు పిండా కూడా చూసారా. అమ్మ చనిపోయిన తర్వాత అమ్మ బ్రతికుండగా కనీసం మనకి అన్నం పెట్టినా కానీ బ్రతికి ఉంటుంది. అందుకనే ఇది ఒకటే లేని వాళ్ళకి ఆ బాధ తెలుసు, కానీ ఉన్న వాళ్ళు దయచేసి గుర్తుంచుకోండి. అమ్మతో రోజుకు 15 నిమిషాలు పెట్టండి. రాత్రి పడుకునేటప్పుడు అయినా పర్లేదు 15 అమ్మకి వెళ్ళండి. తక్కువనయ్యా ఎంత సేవ చేసినా తక్కువే. ఎందుకంటే అమ్మ ఎంత సేవ చేసిందో మనం కదా. చిన్నప్పుడు కనుక అమ్మకి ఆయిల్ రాసి మసాజ్ చేయకుంటే మనం నడిచే వాళ్ళమే కాదు కదా. ఎందుకు మాట చెప్తుందంటే దయచేసి ఒక 15 నిమిషాలు అమ్మ దగ్గర గడుపుతానంటే మీరు నొక్కుదాకు ఏదో అయిపోతుంది కాదు, కానీ అమ్మకు ఒక తృప్తి, నా బిడ్డ కదా అని భావన కలుగుతూ ఉంటుంది. కాబట్టి అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఎన్నిసార్లు బాధపడిందో, ఎంత అమ్మ ఆలోచన కలిగిందో. ఆ 9 మాసాల మోసిన తల్లి నిజంగా తన రక్తాన్ని మాంసాహారం చేసి ఒకరోజు కాదు అలాంటి అమ్మకి ఎంత తక్కువ. ఒక్కసారి హాలంతా సైలెన్స్ ఎవరు మాట్లాడుతున్నాడు కదా సార్, దయచేసి సైలెన్స్ పాట పాడుకొని జరుగుతూ ఉంటుంది. అందరూ చూడండి. ఎందుకు మాట్లాడుతుంది చాలా మంది అక్కడ పుణ్యం దొరుకుతలేదు తెలియదు కదా. నిజంగా వచ్చని చేస్తున్న ఈ పాత పూజ వల్ల ఆ స్వర్గంలో నిజంగా దేవతలు ఆనందపడతారట. అందుకే అమ్మ పండుగ రోజు వేరే పండుగ కాదు కాబట్టి మన పనులు ఉంటాయి, రోజు ఉంటాయి కాదని కాదు. కానీ ఇందాక అసలు రఘుసారి అసలు చాలా అర్జెంట్ వెళ్ళాలని ఆతులు ఉంది, అయినా కానీ పిచ్చే చెప్పు కానీ ఉంటానని చెప్పని మాట ఇచ్చారు. కాబట్టి దయచేసి ఈ ప్రోగ్రామ్ పై వాళ్ళందరి భాష కడుపులో బిడ్డ వచ్చిందని కానీ ఎంత సంబరపడుతుందో భగవంతుడికి వచ్చి కొండ వచ్చేసి మొక్కు చెల్లిస్తానని చెప్పి వేడుకుంటుంది. ఆ తర్వాత మెల్లమెల్లగా ఇందాక చెప్పినట్టుగా తన మాంసాన్ని ముద్దలాగా చేసి తన రక్తాన్ని పాడలేక ఆకారాన్ని కడుపులో పెంచుతున్నప్పుడు అమ్మ శరీరంలో మార్పులు తినబుద్ధి కాదా ఉన్నాడో తెలియదు, నల్లగున్నాడో తెలియదు, తెల్లగున్నాడో తెలియదు, అయినా కానీ పెంచుకుంది. ఎందుకంటే నాకు కలిగిపోయే నాకు చక్కటి అవకాశం ఇచ్చే గొప్ప భగవంతుని ఇచ్చిన గొప్ప వరం అనుకుంటుంది అమ్మ. కాబట్టి చేసినా, ఇంటి పని చేసినా, పొలంకి పని చేసినా, ఏ పని చేసినా ప్రతి క్షణం మనసంతా కూడా కడుపులో పెరుగుతుంది బిడ్డ పైన. అలా పెరుగుతూ 5వ నెల 6వ నెల వచ్చిన తర్వాత మళ్ళీ 7, 8 నెల 8వ నెల ఇలా పెరుగుతున్నా కొద్దీ అమ్మ ఎన్నో కళ్ళు కడుతుంది. ఆ కళ్ళని కూడా సాకారం చేసుకొని ఎంతో ఆశపడుతుంది, ఆరాటపడుతుంది. బిడ్డ అటు తిరుగుతున్నప్పుడు ఎంతో సంబరపడుతుంది. 8వ నెల వచ్చిన తర్వాత బిడ్డ కనుక అటు కదలేకపోతే డాక్టర్ దగ్గర పరిగెడుతుంది. సార్ ఏమైంది మేడం నా బిడ్డ కదలేకపోతుందని. ఎంత తపన ఉంటుందో ఏం కాదమ్మా అంటే అప్పుడు ఆనందపడుతుంది. ఆ తర్వాత మెల్లగా 9 నెలలు వచ్చేసింది. కానీ ఇక్కడ ముఖాల చిక్కడం వల్ల ఆ వేసుకోవడం సందర్భం మనం చూడలే. అంత గొప్ప రహస్యం మన నాన్న. అందుకోసమే మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, మేము భూమి మీద పడ్డ వేలప్పుడు నీ బాధలన్నీ మర్చిపోయినావట, ముద్దు పెట్టుకొని గుండె
నాన్న నాన్న నీ మనసెంత మంచిదో నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న 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 నీ మనసెంత గొప్పదో నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. సరిపోదు కదా అమ్మ చేస్తున్నది పూజ అమ్మ మాతృదేవో భవ మాతృదేవో భవ మాతృదేవో భవ అమ్మకాలపైన బొట్టు పెట్టాను పసుపు పెట్టండి అమ్మకాలపైన కొద్దిగా బొట్టు పెట్టండి కుంకుమ పెట్టండి మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అతిథి దేవో భవ చిన్న కుటుంబ సభ్యులందరికీ కూర్చోవలసిన పోతున్నాను మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అతిథి దేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ మాతృదేవో భవ మాతృదేవో భవ మాతృదేవో భవ మాతృదేవో భవ దేవో భవ దేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అతిథి దేవో భవ కూర్చోనా మెల్లగా అమ్మ పాదాల కింద చేతులు పెట్టండి మెల్లగా పాదాలు కూడా కడిగేసేయండి చీరమడ వరకు కడగాలి పూర్తిగా మెల్లగా పట్టుకోండి అక్కడ చేతి పట్టుకోండి తామర ముందు తెప్పడమా కొద్దిగా ముందు తెప్పండి కాదు మెల్లగా తామర అంచుతాకలేదు అమ్మకు ఎంత ప్రేమగా పెంచిందో కదా మరి కొద్దిగా తెప్పండి ఒక్కసారి తామరలు తెప్పండి టవల్ పెట్టి టవల్ తెప్పండి పితృదేవో భవ పితృదేవో భవ ఒక్కసారి కూర్చోనా ఆ నీళ్ళు తలపైన చల్లిపోయా అంత చిన్న కాదు ఇంకొంచెం మళ్ళీ ఎన్నాళ్ళు దొరుకుతాయో నిజంగా చాలా అదృష్టమేనా నిజంగా కైలాసమైన పాలక పర్వత కాలు కడిగినా పూర్తిగా కింద పర్వత పరిస్థితి పూజేద్దాం ఇక్కడ వేసేయండి మా పితృదేవో భవ కూర్చోండి పసుపు కొమ్మ చల్లుతుంది కాలిపోయినా మాతృదేవో భవ మాతృదేవో భవ ఎక్కువ చల్లండి పర్లేదు మాతృదేవో భవ మాతృదేవో భవ మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ అక్షంతరండి కాలిపోయిన అక్షంతరండి పితృదేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అతిథి దేవో భవ వచ్చారా పుష్పాలు పెట్టి కాలిపోయిన పుష్పాలు పెట్టి పెట్టు ఒక్కసారి చెప్పట్లు ఇంకంటే గట్టిగా నాకేం నేను తీసుకుంటా కదా చాలు నాకు సరిపోతుంది బంద్ చేసుకో వాళ్ళకి 5 పాలు పెట్టాను చీరనట్టు పెట్టాను 5 పాలు పెట్టి 5 పాలు ఇచ్చిన అమ్మకి ఇస్తుందా మళ్ళా సగం కూర్చొని ఇస్తుంది మొత్తం మొత్తం ఇస్తుంది అట్లా అట్లా అట్లే ఉండండి అట్లే ఉండండి అట్లా ఉండండి కొద్దిసేపు ఉన్నాను కొందరు పిలుస్తాను నర్సరెడ్డి సార్ ఒకసారి రావాలి సార్ వేదిక పైకి ఒక్కసారి రావాలి అలాగే మాధురెడ్డి సార్ అలాగే బుచ్చరను పాఠాలు నేర్పించిన టీచర్ 2 ఉన్నారు Dice que
పొద్దు పొద్దున లేసి ఇమ్మడి చెన్న అమ్మ నాన్నకు మొక్కి బడితో వట్టంగా అమ్మ నాన్నకు మొక్కి బడితో వట్టంగా అమ్మ నాన్నకు మొక్కి బడితో వట్టంగా ఎదురొచ్చి గురువులు దేవో భవ అతిథి దేవో భవ దేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అతిథి దేవో భవ గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయం నమామి ఆరాధనం సమర్పయామి శ్రీకృష్ణేభ్యో నమః ఆచమనీయం సమర్పయామి శ్రీకృష్ణేభ్యో నమః శాస్త్రాన్ని ప్రణాళిక ఒకసారి ప్రశాంత్ మీరు చాలా 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 సంతోషం అతిథులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు కూడా ఎందుకంటే ఒక మోడల్ అంచనా మాకు ఒక రూపాన్ని వెళ్ళిపోతా ఉన్నాం కానీ అమ్మ యొక్క గొప్పతనం ఏంటి, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మ ఏ విధంగా నన్ను పెంచింది, ఎట్లా పెంచింది, అమ్మ యొక్క కష్టాలు ఏంటి అని చెప్పేసి ఎంతో మంది స్వతంత్ర సమరయోధుల జీవిత పాఠాలు చదువుకున్నాం, వాళ్ళ యొక్క పుస్తకాలు రాసుకుని చదువుకున్నాం. కానీ నిజంగా అమ్మ యొక్క గొప్పతనం, బిడ్డ యొక్క గొప్పతనం, నేను నా ఊరిలో పుట్టాను, నా ఊరి గొప్పతనం ఏంటి అని చెప్పేసి పల్లెల్లో పుట్టినటువంటి ఆ జాజాల పల్లెల్లో పుట్టినటువంటి అమ్మ ఈరోజు అనే పుస్తకాన్ని ఇప్పుడు ఆవిష్కరిస్తా ఉన్నారు. ఒకసారి మీరు రెండు చేతులు గట్టిగా రెండు చేతులు పైకి లేపుకుంటామండి, రెండు చేతులు పైకి లేపుకుంటాము. దయచేసి ప్రాంగణంలో ప్రతి ఒక్కరూ అమ్మతో నేను అనే పుస్తకాన్ని ఆవిష్కరిస్తుంది కాబట్టి పాల్గొన్నటువంటి వారు గౌరవ ప్రొఫెసర్ డాక్టర్ జగన్ గారు, థ్యాంక్ యూ సార్. కూర్చుంటారు. దయచేసి మీరు మీ యొక్క నన్ను ఆశీర్వదించి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ బుక్ గురించి ముందుగా పెద్దలు మా గురువారిలో గోవర్ధన్ రెడ్డి సార్కు నమస్కారం. నాకు ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ బోధించిన హనుమంత్ రెడ్డి సార్కి ఒక పరాభిషేకం, పాలపూజ సార్ కూడా మా వందే మాత్రం ఫౌండేషన్ పాలపూజన అన్న రేట్ వచ్చింది. యాక్చువల్గా నాడు ఇప్పుడు నా ఇంబడి నాకు ఏ ఆపద వచ్చినా నేను చూస్తుంటాడు. మిగతా మిత్రులందరికీ పెద్దలు రుద్రారెడ్డి సార్కి, పితృ సమాజంలో నర్సిరెడ్డి సార్ గారికి, మా కుటుంబ పెద్ద మాధవ్ మామ గారికి, మా కలవకుకి వచ్చిన మా బంధుమిత్రులకు, నలుగురికి వేసిన బంధుమిత్రులకు ఏదో మాట్లాడాలని చాలా అందరూ ఎక్కువ సంబోధించాలని ఉంది. కానీ ఏదో కాస్త జరుగుగా ఉంది. ముందే మాత్రం తగున అమ్మ పూజ సరే నేను చేస్తున్నా. ఈ మోడల్ మనం అందరం సమాజం కొన తీసుకోవాలని ఉద్దేశంతో నాకు చెప్పినప్పుడు సరే అమ్మ పాద పూజ చేయాలని అనుకున్నాం. రమేష్ గురుజీ ఆధ్వర్యంలో సార్ చాలా వీళ్ళ ప్రోగ్రామ్ చేశారు. శంకర్ సార్ కానీ రమేష్ గురుజీ దాసు అందరూ చేశారు. నాకు ఈ బుక్ రాయడానికి ఆలోచన ఏంటంటే, నేను ఆంధ్రప్రభలో పనిచేసినప్పుడు జగన్ సార్ అసలు సభ ఉంటుంది. ఆ జగన్ సార్ కూడా రోజు మా షాప్కి వచ్చి కూర్చొని నీ గురించి బుక్ రాస్తాను అన్నాడు. నేనేం వెనకాల చేయలేదు సార్, ఇంకా చాలా మంది లైఫ్లో చాలా చేసేది. మా అమ్మ గురించి ఒక బుక్ రాయాలి. మా అమ్మ చాలా కష్టపడింది. ఒక్కొక్క రూపాయి చేసి పేర్చింది. అమ్మ గురించి ఒక బుక్ రాయాలని చెప్పినప్పుడు
నేను చెప్పినా కానీ నేను సార్ వాళ్ళ పిల్లల దగ్గరికి అమెరికా వెళ్ళిపోయాడు. తర్వాత మా దుగ్గిరాల గోపాలకృష్ణ గారు ఎక్కడ ఉన్నారు సార్? దుగ్గిరాల గోపాలకృష్ణ సార్ అండి బుక్ అసలు ఇప్పుడు దాదాపు ఒక 50 బుక్కులు వచ్చి సార్ దుగ్గిరాల గోపాలకృష్ణ సార్. ఈసారి చెప్పిన తర్వాత సార్ ఇట్లా సంగతి సార్. తర్వాత గోపాలు మా రాజవర్ధన్ మా క్లాస్మేట్ వల్ల శిష్యుడు. అయితే నాకు ఎందుకో కొద్దిగా మనం తెలంగాణలో బతుకుతున్నాం, తెలంగాణ భాష మీద పట్టుదలతో రాబేయాలని. తర్వాత కొద్దిగా నాకు ఎందుకు స్వార్థం, తెలంగాణ భాష మీద తెలంగాణ భాషలో ముందుకు రాబేయాలి కొద్దిగా అని సారు కొంచెం వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ ఉండడం వల్ల కొద్దిగా బిజీ అయ్యడం వల్ల నేను గోపాల్ ఒక రోజు కలిసి గోపాల్ ఇట్లా సంగతి మా అమ్మ గురించి బుక్ రాయాలనుకుంటున్నా, రాయండి గోపాల్ గారు అంటే పాపం ఎంతో శ్రమ గురించి ఎన్నో నైట్లు చేసి చాలా శ్రమించి చాలా రాసింటారు గోపాల్ గారు. మాత్రం ఆ బుక్ చదివితే తెలుస్తుంది. గోపాల్ చిన్న మా శిష్యుడే, కానీ నాకు నా క్లాస్మేట్ స్టూడెంట్ అంటే నాకు కూడా శిష్యుడే. నాకు అటువంటి గోపాల్ ఈ బుక్ని చాలా పూర్తి చేసిండు. దాన్ని సహకరించిన రమేష్ మంచి పీటీపీ చేసిండు. రమేష్ గారు థ్యాంక్ యూ సార్. ఒక 15 హాఫ్ అన్ అవర్ అయిపోతుంది ప్రోగ్రామ్. చాలా సంతోషం. అందరూ కూర్చోవలసింది అని ప్లీజ్ కూర్చోవలసింది. చేసుకున్నట్టుంటది. కొందరు మాట్లాడితే బండరాలను పలగదన్నుకొని పైకి ఎదిగినట్టు ఆత్మగౌరవ పతాకాన్ని ఎగరేసినట్టుంటది. కొందరు మాట్లాడితే ప్రకృతికి పాదాభివందనం చేసే పాట లెక్క ఉంటుంది. కొందరు మాట్లాడితే రోహిణి కార్తిలో పెట్టిన చెట్ల పాదులు దక్కి కోడిపెట్టల లెక్క ఎదిగితే చూసి మురిసిపోయే కన్నుల పండుగ అవుతుంది. మా పూసవేర్ల నాగవ్వ ఎచ్చాలు అమ్మి ఓ చెట్టు నీడను చూసుకొని డబ్బగిన్నె తీసి సర్ది తిన్నంత తృప్తిగా ఉంటుంది. కొందరు మాట్లాడితే మా బడి పిల్లగాళ్ళు ఎదురుగా ఊరుకొచ్చి నమస్తే చెప్పి పలకరించినట్టుంటుంది. కొందరు మాట్లాడితే మా బడి పిల్లగాళ్ళు ఎదురుగా ఊరుకొచ్చి నమస్తే చెప్పి పలకరించినట్టు ఉంటుంది. ఈ మాట్లాడే ప్రతి దృశ్యంలో కూడా నాకు బుచ్చయ్య సార్ కనిపిస్తాడు. ఎన్ని కవితలు మనిషిగా చూస్తే చాలు అని ఎన్ అరుణ అనే కవయిత్రి కోరుకుంది. మన జీవితం పొడుగునా మన బాగు కోసం కోరుకునే వాళ్ళలో మొట్టమొదటిసారిగా ఉండేది అమ్మ. అమ్మతో నేను రాసిన బుచ్చయ్య సార్ ఈ పుస్తకంలో కేవలము ఈ పుస్తకంలో బుచ్చయ్య సార్ రాసిన లింగం ఒకటే కనిపించదు. మనం కూడా మన అమ్మ వాళ్ళతోటి గడిపిన ప్రతి క్షణం కూడా మనకు కనిపిస్తుంది. ఈ పుస్తకం నేను రాస్తున్నప్పుడు, ఈ పుస్తకం నేను చదువుతున్నప్పుడు నాకు ఎక్కడా లింగమ్మ కనిపించలేదు, మా అమ్మ ఎల్లమ్మనే కనిపించింది. వరిచేరు కొయ్యడానికి పోయినప్పుడు వరి నాట్లు వేసిన తర్వాత కళ్ళు గుగ్గిలు తెచ్చుకొని ఏ విధంగా పండుగలా చేసుకుంటారో ఆ దృశ్యాలన్నీ మనకు ఇందులో కనిపిస్తుంటాయి. అమ్మ లింగమ్మ చెప్పిన ఒక చిన్ననాటి విషయంలో దేరెడ్డి బక్కమ్మ అనేట ఆమె చిన్నతనం నుంచి ఒక పాటను 3 రోజులు చెప్పేదంట. ఆమె దేరెడ్డి బక్కమ్మ అనేట ఆమె. పల్లెటూర్లలో ఇంకా ఇట్లా జానపద కళాకారులు ఏ విధంగా ఉండరో ఈ పుస్తకం మనకు చదివితే అర్థమవుతుంటుంది. కేవలము ఇది బుచ్చయ్య సార్ బాల్యము, లింగమ్మ జీవితమే కాకుండా ఒక కాలంలో దాదాపు 1970-60 కాలంలో స్త్రీలు ఎట్లాంటి ఇబ్బందులు పడ్డారు, ఎట్లాంటి సామాజిక పరిస్థితులు ఉండేది మొదలైనవి మొత్తము ఈ పుస్తకం చదివితే మనకు తెలుస్తుంది. ఇంతకు ముందుకే అమ్మ లింగమ్మకు పూల మీదంగా తీసుకొని వస్తున్నప్పుడు నిజంగా అమ్మ చిన్నతనంలో ఒక్కొక్క ముళ్ళును బయట వారేసుకుంటా రోడ్డు దాటుకుంటూ వచ్చిన దృశ్యం మొత్తం నాకు గుర్తొచ్చింది. జాజాల నుంచి హైదరాబాద్ దాకా ఎంత కష్టపడి కొడుకుని చదివించుకుందో ఈ పుస్తకం చదివితే మనకు తెలుస్తుంది. నిజానికి నా జీవితమైన బుచ్చయ్య సార్ జీవితమైన వేరు కాదేమో అనిపిస్తుంది. బుచ్చయ్య సార్ గోవర్ధన్ రెడ్డి సార్ దగ్గర, బచ్చిరెడ్డి సార్ దగ్గర వాళ్ళ ఇళ్లలో ఉండి వాళ్ళకు పని చేసుకుంటూ ఏ విధంగా చదివిండో చదువుతున్నప్పుడు నేను కూడా నా ఇంటర్లో చిన్నప్పుడు కూడా మా రాజవర్ధన్ రెడ్డి సార్ కాడ, మాణిక్యరెడ్డి సార్ కాడ ఉండి నేను ఎట్లా చదువుకున్నానో ఈ పుస్తకం చదువుతున్నప్పుడు నా జీవితం నేను రాసుకున్నట్టు నాకు అనిపించింది. ఒక
అందరికీ ఆదర్శప్రాయుడైనటువంటి రవీంద్ర సార్ గారి వేదిక పైకి వచ్చేసి అందరినీ ఆశీర్వదించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ ఒక్క ఫోటో లాస్ట్, దయచేసి ఎవరు వేదిక పైకి రావద్దు, ఎందుకంటే ఎవరికి వారే వాలంటీర్ చేసుకోవాలి. ఇక్కడ వాలంటీర్స్ ఎవరు లేరు కాబట్టి దయచేసి మీకు మీరే వాలంటీర్. పుస్తకం ఒక మంచి స్నేహితులతో